ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారా? ఆ పోరాటాల గడ్డనే రీఎంట్రీకి వేదికగా ఎంచుకున్నారా? అనుబంధ సంఘాలను మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారా? గత అనుభవాలను పాఠాలుగా మార్చుకున్న మహిళా నేత ఈసారి సరికొత్త వ్యూహం అమలు చేయబోతున్నారా? మరింతకీ మేడం ఫోకస్ పెట్టిన ప్రాంతం ఎక్కడా? అక్కడే ఫోకస్ పెట్టడానికి కారణమేంటో ఒకసారి చూసేద్దామా? తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ ఇష్యూలో ఇరుక్కుని జైలు నుంచి విడుదలయ్యాక పాలిటిక్స్ లో పెద్దగా యాక్టివ్గా లేరు. ప్రభుత్వ వైఫల్యాలు, హైడ్రా, మూసీ ఇష్యూ దగ్గర నుంచి లగచర్ల ఘటన దాకా పార్టీ పోరుబాట పట్టినా ఆమె మాత్రం ఎక్కడ పెద్దగా స్పందించలేదు. ప్రతిపక్ష మహిళా నేతగా సమస్యలపై ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో కూడా కవిత పాల్గొనలేదు. ఇంతకాలం సైలెంట్గా ఉన్న కవిత ఇక పొలిటికల్ సీన్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారట. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను ఏకం చేయడంలో తనదైన శైలిలో చక్రం తిప్పిన కవిత మళ్లీ పాత రోల్ పోషించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు గులాబీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా కేంద్రంగా కవిత సమరశంఖం పూరించనున్నట్లు ఆమె అనుచరులు లీకులిస్తున్నారు. దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతోంది. ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కేడర్లో జోష్ నింపాలంటే దూకుడు తప్పదంటోంది గులాబీ దళం. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి సీనియర్లు అధికార పక్షానికి ధీటుగా పోరాడుతున్నారు. మహిళల ఇష్యూలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లాంటి వారు మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. అయినా కవిత మాదిరిగా పవర్ఫుల్ డైలాగ్స్, ప్రత్యర్థులకు ఘాటైన జవాబు ఇవ్వడం లేదనే చిన్న వెలితి కనిపిస్తోందట పార్టీ అధిష్టానానికి. అందుకే కవితను మళ్లీ సీన్లోకి తీసుకురావాలని చూస్తోందట. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని యాక్టివ్ చేసేందుకు అధికార పార్టీ నేతలు దూకుడుకు కళ్లెం వేసేందుకు కవితను రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చిన 6 గ్యారంటీల్లో ఫెయిల్ అయిన అంశాలను అస్త్రంగా మార్చుకోబోతున్నారట కవిత. మహిళలకు నెల నెలా ఇస్తామన్న 2,500 రూపాయల పథకం, పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు బంధు, రైతు బీమా పథకాల అమలులో జాప్యంపై మహిళలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో పాటు స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి సారించారట గులాబీ బాస్ తనయ. తనను జైలు పాలు చేసిన పార్టీపైన ఎదురుదాడి చేయాలని చూస్తున్నారట ఆమె. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి అనుబంధ సంఘాలైన జాగృతి, బీఆర్ఎస్వి నేతలను భాగస్వాములను చేస్తూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారట కవిత. అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సవాళ్లు విసరడానికి సమాయత్తమవుతున్నారట. మరీ ముఖ్యంగా అప్పట్లో తనను జైల్లో వేయాలని పదే పదే డిమాండ్ చేసిన రాజగోపాల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారట కవిత. ప్రభుత్వ వ్యతిరేకతను ఇప్పటినుంచే క్యాష్ చేసుకునేందుకు కవిత పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కవిత సెకండ్ ఇన్నింగ్స్ కి ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జోరందుకుంది. ఇప్పటికైతే కవిత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తన యాత్రపై అనుచరులకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ త్వరలో జిల్లాలో మేడం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు కవిత దగ్గరి మనుషులు. మరి కవిత ఎత్తుగళ్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.